న్యూస్ ముందుగా హెడ్లైన్స్. విజయవాడ వరద ప్రాంతాలలో పర్యటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కృష్ణా జిల్లా కేసరపల్లిలో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించిన కేంద్ర మంత్రి నష్టపోయిన పంటల వివరాలని రైతుల్ని అడిగి తెలుసుకున్న వైనం. నగరంలో వరద సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై ఆరా తీసిన సీఎం ఫైర్ ఇంజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్ల శుభ్రతని మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశం. వరద బాధితులకి నిత్యావసరాల కిట్లని పంపిణీ చేస్తున్న కూటమి సర్కార్. తొలి రోజు 50,000 కిట్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు. కిట్లో 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంపలు, లీటర్ నూనె ఇస్తున్న వైనం. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయవాడ వచ్చిన సంగతి తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇవాళ ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో దెబ్బతిన్న పంటల్ని పరిశీలించారు. నష్టపోయిన పంటల వివరాలని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ తాను స్వయంగా రైతు కుటుంబం నుంచి వచ్చానని, రైతులు ఎలా కష్టపడతారో తనకు తెలుసునని వెల్లడించారు. ఇక్కడ వారం రోజులుగా పంటలు నీటిలోనే ఉన్నాయని తెలిపారు. వరి, మొక్కజొన్న, అరటి, కంద వంటి పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించానని వివరించారు. 4-5 రోజుల్లో వరి పంట చేతికొచ్చేదని, కానీ రోజుల తరబడి పొలాల్లో నీరు నిలవటంతో పంట కుళ్లిపోయిందని అన్నారు. ఈ వరదలు కౌలు రైతులకి మరింత నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. పంట నష్టం వచ్చినా కౌలు రైతులు కౌలు చెల్లించాలని, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇవాళ స్వయంగా చూస్తానని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన పంట నష్టం వివరాలను కేంద్రానికి తెలియజేస్తానని, తద్వారా రైతులకి సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. రైతులు మళ్లీ పంటలు వేసుకునేందుకు విత్తనాలు, ఎరువులు కూడా ఇస్తామని తెలిపారు. प्रधानमंत्री जी के निर्देश पर आया हूं। केंद्र सरकार ने भी हर संभव सहयोग किया है, मदद की है और आगे भी क्षति के आकलन के बाद पिछली सरकार ने कई गलतियां की, जैसे फसल बीमा योजना के प्रीमियम को पिछली सरकार ने जमा ही नहीं किया, इसलिए प्रधानमंत्री फसल बीमा योजना का लाभ किसानों को नहीं मिला। लेकिन अब ये सरकार, बाबू की सरकार, फसल बीमा योजना के प्रीमियम से लेके जो औपचारिकताएं बाकी वो भी पूरा करेगी। तो हम क्षति के आकलन करके फसल बीमा योजना का लाभ भी मिले और जो बाकी नुकसान हुआ है उसका आकलन करने के बाद जो केंद्रीय टीम आई है वो भी आकलन करेगी और आंध्र प्रदेश की सरकार के साथ मिलकर अभी भी हम काम कर रहे हैं और मिलकर जनता को राहत देने में कोई कसर नहीं छोड़ेंगे, क्योंकि हमारा मानना है, प्रधानमंत्री नरेंद्र मोदी जी ये मानते हैं कि जनता की सेवा ही भगवान की पूजा है। तो संकट के समय जनता की सेवा करना ये एनडीए की सरकार का धर्म है, केंद्र का भी और राज्य का भी, और इसलिए उसमें भरपूर सहयोग केंद्र सरकार आंध्र प्रदेश की सरकार को करेगी और हम मिलकर इस संकट के पार अपनी जनता को ले जाएंगे। टेक्निकल इश्यूज पर एक्सपर्ट्स की रिपोर्ट्स के बाद उस पर भी हम लोग आगे कदम उठाएंगे। ऐसी कृष्णा नदी के कारण में जो फ्लड आता और परिस्थितियां पैदा होती है वो भी उठाए जा सके। मैं आश्वस्त करता हूं कि श्रीमान चंद्रबाबू नायडू गारू जी के नेतृत्व में प्रदेश सरकार बेहतर से बेहतर काम करेगी और केंद्र सरकार पूरा सहयोग करेगी और इस संकट के पार जनता को निकाल के ले जाएगी। నగరంలో వరద సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల్ని అధికారులు సీఎంకు వివరించారు. ఫైర్ ఇంజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్ల శుభ్రతని మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల శుభ్రతను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. వరదలకి ఇళ్లలో చెడిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని రిపేర్ చేయించేందుకు నిపుణులు పిలిపించామని అన్నారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనుల్ని సీఎంకు అధికారులు వివరించారు. భారీ వర్షాలకు విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రాత్రింబవళ్లు సహాయ చర్యలు పాల్గొన్నారు. మరొక వైపు ఈ రోజు నుంచి వరద బాధితులకి నిత్యావసరాల కిట్లని పంపిణీ చేయనున్నారు. తొలి రోజు 50,000 కిట్లని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. కిట్లో 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంపలు, లీటర్ నూనె ఉంటాయి. మొత్తం 2 లక్షల కుటుంబాలకి నిత్యావసర కిట్లను అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ పోస్ట్ మిషన్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆధారంగా కిట్లను పంపిణీ చేస్తారు. 25 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు, 1 లీటరు వంట నూనె, అదేవిధంగా 2 కిలోలు ఉల్లిపాయలు, 2 కిలోలు బంగాళదుంపలు రేపు ఉదయం నుంచి విజయవాడ పట్టణంలో ప్రారంభించి ప్రతి ఒక్క కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది కొంచెం గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇంటింటికి సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు కోరారు. సో చాలా పెద్ద లాజిస్టిక్ ఎక్సర్సైజ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అధికారులు, స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంతోమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కూడా సహాయపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రతి వార్డులో కూడా ప్రారంభించుకుని
ముందు విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరు సహకరించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో కూడా అనేక సహాయ కార్యక్రమాలు ఇంకా అందించి బాధిత కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలనే ఒక ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ప్రభుత్వం ఎప్పుడు మీ వెంట ఉంటుంది. ఆ భరోసా కల్పించడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. కాలువకు వరద ప్రవాహం పెరగడంతో విజయవాడకు ముంపు ముంచుకొస్తుంది. గడిచిన 24 గంటల్లో విజయవాడలో భారీ వర్షం కురవడంతో బుడమేరుకు వరద పోటెత్తింది. దీంతో నగరంలోకి మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. విజయవాడ సింగ్ నగర్ లోని కొన్ని ప్రాంతాల్లో వరద ప్రవాహం మళ్లీ పెరగడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ముంపు బారిన పడి వరద నీరు బురదతో నిండిపోయిన బాధితుల ఇళ్లని రాష్ట్ర ప్రభుత్వమే శుభ్రం చేస్తుంది. అగ్నిమాపక శకటాలని సిబ్బందిని పంపించి ఇళ్లలోని బురదను తొలగించి ఆ తర్వాత మంచినీటితో శుభ్రం చేయించి బాధితులకి అప్పగిస్తోంది. బ్లూ బజ్ అయితే చిన్న చెరువే. వైసీపీ అధినేత జగన్ కి పాస్పోర్టు కష్టాలు వచ్చాయి. జగన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడంతో ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్టు రద్దయింది. దీంతో ఆయన జనరల్ పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాస్పోర్ట్ ఇబ్బందుల నేపథ్యంలో జగన్ లండన్ పర్యటన వాయిదా పడింది. ఈ క్రమంలో జగన్ కు 5 ఏళ్ల జనరల్ పాస్పోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ లో సిబిఐ కోర్టు ఆదేశించింది. అయితే విజయవాడలోని ప్రతినిధుల కోర్టు మాత్రం పాస్పోర్టు కాల పరిమితిని ఏడాదికి పరిమితం చేసింది. మరొక వైపు ఎన్ఓసీ తెచ్చుకోవాలంటూ జగన్ కి పాస్పోర్టు కార్యాలయం లేఖ రాసింది. ఈ నేపథ్యంలో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వాదనల సందర్భంగా జగన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ లండన్ పర్యటనకు జగన్ కి సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పారు. మరొక వైపు పాస్పోర్టు కార్యాలయం న్యాయవాది వాదనలు వినిపిస్తూ జగన్ పై ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని తెలిపారు. కోర్టు నుంచి ఎన్ఓసీ తీసుకొని రావాలని జగన్ కి పాస్పోర్టు కార్యాలయం లేఖ కూడా రాసిందని తెలియజేశారు. దీంతో పాస్పోర్టు కోసం జగన్ కు ఎన్ఓసీని ఇప్పించాలని కోర్టును జగన్ తరపు న్యాయవాది కోరారు. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు జంగల వెంకటేష్, లింగంశెట్టి అసోసియేషన్స్ అధినేత లింగంశెట్టి కిషోర్ కుమార్ మరియు దాతల సహకారంతో భారీ వర్షాలకి విజయవాడలో వరద ముంపుకి గురైన వరద బాధితులకి 500 వాటర్ టిన్నులు, 500 వాటర్ బ్యాగులు, 5000 బిస్కెట్ ప్యాకెట్లని శుక్రవారం ఉండవల్లి సెంటర్ నుంచి విజయవాడ వరద ముంపుకి గురైన ప్రాంతాలకి 3 ట్రాక్టర్లలో తీసుకువెళ్లి బాధితులకి పంపిణీ చేశారు. కార్యక్రమంలో దొప్పలపూడి జ్యోతి బసు, గాదె శ్రీనివాసరావు, పెండ్యాల వెంకట్రావు, పసుపులేటి శ్రీనివాసరావు, కోటి భార్గవ్, నరేష్, సిగిరిశెట్టి, లీలాకృష్ణ, సాంబశివరావు, శివరాం, నామతోటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మేము గత 5 రోజుల నుంచి ఒక 3 రోజులు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అన్నం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మాకు అన్ని రూపాయలు ఆదుకుంటుంది. ప్రతి 2 గంటలకి 3 గంటలకి ఏదో ఒక పాల ప్యాకెట్లు కానీ తిండి పదార్థాలు కానీ అందుతున్నాయి. మీరు దయించి వాటర్ని సప్లై చేయమని కోరటంతో నిన్న మేము సుమారుగా ఒక 500 బస్తాలు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఒక 400 వాటర్ క్యాన్లు, 400 వాటర్ బస్తాలు, ఒక 10,000 బిస్కెట్ ప్యాకెట్లు దాతల సహకారంతో మన సింగనగర్, కంట్రిక, పాయికాపురం ఆ ఏరియా అంతా కూడా పంచడానికి నారా లోకేష్ గారు నిన్న చెప్పారు. ఆ స్ఫూర్తిని తీసుకుని మేము అట్లాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం ముందుకి చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో మా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా ఏదైతే విజయవాడ ముంపు ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఉండవల్లి గ్రామం, మంగళగిరి నియోజకవర్గం నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయో మనం గత 4 రోజుల నుంచి చూస్తున్నాం. అయితే ఇందులో భాగంగా ఈరోజు
200 వాటర్ క్యాన్లు, 10,000 బిస్కెట్ ప్యాకెట్లు, దాదాపు 300 పైగా ఉన్న వాటర్ ప్యాకెట్లు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. నారా లోకేష్ గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే వార్ రూమ్ లో కూర్చొని పనిచేస్తున్నారో అంటే ప్రజల పట్ల నిబద్ధత ఉంటే నాయకుడికి క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేసే అలవాటుని మనం ఈరోజు గమనిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన దాతృత్వాన్ని దాదాపు 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున సొంత డబ్బుల్ని వేసుకోవడం కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. గతంలో మనం చూస్తే గత ప్రభుత్వాల్లో మనకి కోవిడ్ లాంటి పరిణామాన్ని మనం గుర్తించుకోవాలి. ఆక్సిజన్ లేనప్పుడు కనీసం ఒక ఆక్సిజన్ సిలిండర్ మోసినట్టు కానీ, లేకపోతే ఈ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని కానీ అప్పుడున్న పాలకులు కానీ అప్పుడున్న నాయకులు కానీ ఎవరు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఈ రోజు మీరు గమనించినైతే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆఖరికి మున్సిపల్ సిబ్బంది మొత్తం ఎక్కడంటే దాదాపు మా స్టేట్ లో ఉన్న మున్సిపల్ సిబ్బంది నిన్న మేము గమనించినట్లయితే వాటర్ ట్యాంకర్లు పొదిలి మండలం దగ్గర నుంచి వస్తున్నాయి. మా వాళ్ళ దాదాపు పక్క జిల్లాల నర్సరావుపేట నుంచి వస్తున్నాయి. అక్కడ నుంచి మన దూరం తిరుపతి నుంచి కొన్ని వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయి. అంటే మనిషికి చిత్తశుద్ధి ఉంటే యంత్రాంగాన్ని ఎంతవరకు కదిలించగలం అనేది మన నాయకులు చేస్తున్న దానికి చిన్న తోడ్పాటు ప్రభుత్వంతో పాటు మనం కూడా తోడ్పాటు అందించాలన్న ఏకైక ఉద్దేశం. ప్రభుత్వం అందిస్తుంది కదా, వాళ్ళ బాధ్యత కదా అని విస్మరించకుండా తోటి ప్రజలు మనవంతుడు ఇప్పుడు కొంత ఉడత సాయం కింద మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. 4 రోజులుగా కూడా ఆహార పంపిణీ కార్యక్రమం కానీ ఇవన్నీ కానీ దీనికి వాలంటీర్స్ కానీ లేకపోతే దాతలు కానీ మెయిన్ ఈ కార్యక్రమానికి మెయిన్ పిల్లర్స్. వాళ్ళకి నిజంగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు మామూలుగా నిన్న మనం గమనించినట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ లో మునిగిపోతే ఫస్ట్ ఫ్లోర్ లో వెళ్ళి ఉంటున్నారు కొంతమంది. రకరకాల ఇబ్బందుల వల్ల వాళ్ళ సామాన్లు ఏమన్నా పాడైపోతాయేమో, లేకపోతే మళ్ళీ ఇవన్నీ పాడైపోతే మళ్ళీ రావడానికి ఇబ్బంది పడతామన్న ఉద్దేశం వాళ్ళలో ప్రస్ఫుటంగా కనపడింది. నిన్న ఒక ముసలాళ్ళు అయితే కుర్రోళ్ళు వీళ్ళైతే బయటకు వస్తున్నారు కానీ ఈ రోజు ముసలాళ్ళు అయితే పాపం బయటికి కూడా రాలేని పరిస్థితి. అలాంటి వారికి చేరుకొని నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఈ వాటర్ క్యాన్లు ఈరోజు మనం వాటర్ బాటిల్స్ ఇస్తున్నాము, అలాగే ప్యాకెట్లు ఇస్తున్నాము. వాటర్ బాటిల్స్ ఇవ్వాలని లింగంశెట్టి కిషోర్ కుమార్ గారు చెప్పారు. అలా అయితే ఒక్కొక్క క్యాన్ ఒక కుటుంబానికి ఒక 2 రోజులు తాగునీటి అవసరాలని తీరుస్తుందని చెప్పి మా వాలంటీర్స్ ఆ క్యాన్ ని ఆ నడువులోతు నీళ్లు ఉండవచ్చు, అంతకంటే పైన ఉండవచ్చు, ఆ క్యాన్ ని తీసుకెళ్లి ప్రత్యక్షంగా వారి ఇంటి దగ్గర సరఫరా చేసే కార్యక్రమాన్ని ఈరోజు పూనుకున్నాం. ఈ కార్యక్రమానికి పాల్గొన్న అందరికీ అలాగే వాలంటీర్స్ అందరికీ దాతలకి హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మరియు కిర్లంపూడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగిన స్పీడ్ 220 సినిమా విడుదల సందర్భంగా కిర్లంపూడి శ్రీ సూర్యరామ థియేటర్లో బెనిఫిట్ షో వేసిన సందర్భంగా పరిసర ప్రాంత ప్రజలు బాణసంచా కాల్చి సందడి చేశారు. సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఐటెం సాంగ్ రాగానే థియేటర్లో ప్రేక్షకులు కేరింతలతో హంగామా చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అని ప్రేక్షకులు తీర్పు ఇవ్వడంతో చిత్ర నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు అన్ని విధాలుగా సహకరించిన పత్రి రమణ, సూర్నిడి, గంగాధర్, తుమ్మల సుబ్బుకి చిత్ర నిర్మాతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలకి కూడా మంచి యూత్ కి మంచి సినిమా స్వీట్ 220 సినిమా యూత్ కి ఫుల్ సినిమా అందించేమో మీరు అందరూ చూసి దాన్ని విజయం సాధించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మంచి సినిమా సినిమా సూపర్ యాక్టింగ్ సుప్రియ సూపర్ సూపర్ సినిమా సూపర్. మా ఏరియాలో తీయడం ఇంకా బాగుంది. మా ప్రతిపాడులో మా అందరి సపోర్ట్ కూడా బాగుంటది మూవీకి. ఆల్ ది బెస్ట్ టీమ్ అందరు. కనెక్ట్గా అత్యంత విలువ తీసిన సినిమా ఏదైనా ఉందండి ఈ రోజుల్లో. చిన్న నిర్మాతలు డేర్ చేసి ముందుకొచ్చి ఈ సినిమాను స్టార్ట్ చేసి ఒక విధంగా పైకి తీసుకొచ్చారంటే చిన్న నిర్మాత ఈ విధంగా సినిమా తీయడం అన్నది చరిత్రలో ఒక విధంగా చెప్పుకోవాలి. మనం ఒక సినిమా ప్రతి ఒక్కరు తీద్దాం అనుకుంటారు కానీ ఎవరు ముందుకు సాగలేరు. అలాంటి టైంలో సినిమాని సూపర్ డూపర్ సినిమా హిట్ అయ్యింది. వేళ స్పీడ్ 220 ఎంతో కష్టపడి 4 సంవత్సరాలు బట్టి ఎంతో కష్టపడి తీశారు. చిన్న చిన్న నిర్మాతలు లంబల్లావా ప్రతిపాడు గ్రామం నుంచి చెందిన స్పీడ్ 220 సినిమా ఈవేళ ఘన విజయం సాధించింది. చాలా గొప్పగా ఉంది స్టోరీ. ఎందుకంటే ఫైట్లు ఉన్నాయి, ఐటమ్ సాంగ్లు ఉన్నాయి. దీంట్లో రకరకాల వింతగా ఒక యూత్ ని
ఆకర్షించే విధానంతో ఉంది. చాలా బాగుంది సినిమా. అంతే, చాలా సూపర్ అంటే సూపర్ గా సినిమా చాలా గొప్పగా ఉంది. ఎంత గొప్ప సినిమా ఇప్పుడు చూడలేదు. కథలో దమ్ముంది. సినిమా అంతా బ్రహ్మాండంగా కంటెంట్ ఉంది. ఈ దీంట్లో ఆల్రెడీ చాలా యూత్ కి నచ్చేసిన సినిమా అంతా చాలా సూపర్. ఎక్కడికో వెళ్ళిపోతుంది సినిమా కూడా. అంత హైలైట్ గా తీసాడు హర్షబాబు డైరెక్టర్ గారికి జోహార్లు. నేడు 2/7 బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 1,00,000 ఎకరాలలో వరి, పసుపు, కంద, అరటి, తమలపాకు, కూరగాయల తోటలు, ప్రతి మిర్చి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఉద్యానవన పంటలకి ఎకరాకి ₹1,00,000, వరి పంటలకి ఎకరాకి 30,000 నష్టపరిహారం ఇవ్వాలని, వారం రోజులుగా పనులు లేక పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఆర్థిక సహాయం చేయాలని అన్నారు. ప్రధానంగా కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలియజేశారు. ఇటీవల ఎద పద్ధతిలో వేసిన వరి పంట వారం రోజుల నుంచి నీట మునిగి ఉంది. కృష్ణానదికి వరదలు రావడంతో మంగళగిరి మండలం, తాడేపల్లి రూరల్ మండలం, దుగ్గిరాల, కొల్లిపర, తుళ్లూరు మండలాల్లో లంక భూములు, నదీ పరివాహక ప్రాంతాల్లోని భూములన్నీ నీట మునిగాయి. జిల్లాలో అన్ని పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పేదలు నివసించే కాలనీలు నీట మునిగి అపార నష్టం జరిగింది. తాడేపల్లి సుందరయ్య నగర్లో కరకట్ట లోపలి వైపు ఉన్న 3,000 ఇళ్లు మునిగిపోయాయి. అన్ని చోట్ల ప్రజలు సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. జిల్లాలో అనేక చెరువులు, పంట కాలువలకి గండ్లు పడ్డాయని, నీరంతా పొలాలపై నుంచి ప్రవహిస్తుందని తెలిపారు. అధిక వర్షాల వలన 100 కిలోమీటర్లు రోడ్లు ధ్వంసమయ్యాయి. వెంటనే రోడ్లు రిపేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, ముందు చూపు లేకపోవటం వలన నష్టం ఎక్కువ జరిగిందని, జిల్లాలో ప్రధాన పంట కాల్వాలు కొండవీటి వాగు, గుంటూరు ఛానల్, నల్లమడ వాగు వంటి కాల్వాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, ముందు చూపు లేకపోవటం వలన నష్టం ఎక్కువ జరిగిందని తెలిపారు. జిల్లాలో ప్రధాన పంట కాల్వాలు కొండవీటి వాగు, గుంటూరు ఛానల్, నల్లమడ వాగు వంటి కాల్వాల్లో తూటుకాడ, గుర్రపు డెక్క పేరుకుపోయిందని అన్నారు. నీటి పారుదల శాఖ పట్టించుకోనందువల్లనే చిన్న వర్షం వచ్చిన వాగులు పొంగి పొర్లుతున్నాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాలలో నీటిని అవసరమైతే ఇంజన్లతో తోడించాలని, వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లించడం, మంచినీటిని క్లోరినేషన్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన విధంగా ఎకరాకి పెట్టుబడి సహాయం 20,000 మంజూరు చేయాలని, ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై నేతాజీ, ఈమని అప్పారావు, కె నళినీకాంత్, జిల్లా నాయకులు బైరగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల సందర్భంగా మరి గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి ఎలా అనే అంశం మీద సెమినార్ 10వ తేదీన నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్వీర్యమైన సంగతి మనకు తెలిసింది. గ్రామ పంచాయతీలకి ప్రత్యక్షంగా 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులను కూడా ఆనాటి ప్రభుత్వం వాడేసుకుంది. అలాగే 73వ రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీలకు అనేక అధికారాలు కల్పించింది. నిజం చెప్పాలంటే గ్రామ పంచాయతీలకి ఇవాళ నిధులు లేనటువంటి పరిస్థితి. మరి కొత్త ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వారు ఉన్నారు. ఆయన గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులన్నీ తప్పనిసరిగా ఇస్తూ ఉంటున్నాయి. మేము భావించేది ఏంటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాల మీద దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా రాజ్యాంగం ఏదైతే చెప్పిందో ఆ నిధులు రెండో ఇవ్వాలి గ్రామ పంచాయతీలకు అనేది మా ఉద్దేశం. అందుకని దీని మీద సెమినార్ ఏర్పాటు చేస్తున్నాం. మరి సెప్టెంబర్ 10వ తేదీ ఆ సెమినార్ మంగళవారం నాడు ఉదయం 10 గంటలకి పాత గుంటూరులో బ్రహ్మానంద స్టేడియం సమీపంలో సిఐటియు కార్యాలయంలో ఈ సెమినార్ జరగబోతూ ఉంది. ఈ సెమినార్లో అనేక మంది ప్రముఖులు, పత్తిపాడు శాసనసభ్యులు శ్రీ పి రామాంజనేయులు గారు, అలాగే తాడికొండ శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారు, అలాగే సిఐటి నాయకులు కె ఉమామహేశ్వరరావు గారు, సర్పంచ్ సంఘాల నాయకులు, ఇంకా అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. పెద్ద సంఖ్యలో సర్పంచ్లు కానీ ఇతర ప్రముఖులు కానీ దీనికి హాజరై జయప్రదం చేయాలని చెప్పేసి మేము ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున కోరుతున్నాం. ఈ సెమినారు సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 10 గంటలకి పాత గుంటూరు సిఐటియు కార్యాలయంలో జరుగుతుంది.
సుమారు 2 నెలల క్రితం చేపురోలు క్వారీ దగ్గర అనుమానాస్పద స్థితిలో చనిపోయిన మహిళ మృతురాలు తెనాలిలో ఎడ్లలింగయ్య కాలనీకి చెందిన నాగురిపిగా గుర్తించారు. ఈ హత్యలో ప్రథమ ముద్దాయి ముడియాల వెంకటేశ్వర్ అలియాస్ బుజ్జి, వయసు 32 సంవత్సరాలు, కాంబోడియాలో సైబర్ నేరాలలో పాల్గొన్నట్లు తెలిపిన ఎస్పీ డబ్బు అప్పు తీసుకున్న వ్యక్తుల్ని ప్లాన్ చేసి డ్రింక్ లో సైనిడ్ కలిపి చంపుతున్నట్లు గుర్తించారు. ఈవెన్ రెండోది మర్డర్ కూడా చూసామంటే రెండోది నాగమ్మకి 65 ఇయర్స్, 65 సంవత్సరాలు. దానివల్ల అది కూడా ఏజ్డ్ లేడీ, సపోర్ట్ కూడా వీళ్ళు ఏమి పెద్దదిగా ఏమీ లేదు, ఒంటరిగా ఉండేది నాగమ్మ. కాబట్టి ఎవరికి అనుమానం రావట్లేదు. ఇలాగా 3 డెత్లో కూడా ఎవరికి అనుమానం రావట్లేదు, కేసు రిజిస్టర్ అవ్వట్లేదు. సో న్యాచురల్ డెత్ అని అనుకునేవాడు. ఇప్పుడు ఈ కేసులో కూడా బాడీ డీకంపోజ్ స్టేజ్ ఉండడం, తర్వాత టీము ఎస్డిపిఓ తెనాలి, సిఐ పొన్నూరు రూరల్ కోటేశ్వరరావు, సో అందరు కూడా సెపరేట్ టీం ఫామ్ చేయడం జరిగింది. 6th మంత్లే జరిగింది. తర్వాత వచ్చిన తర్వాత కేసుని బ్రీఫ్ చేశారు, ఇలాగా ఉందని చెప్పేసి. తర్వాత కొన్ని స్టెప్స్ తీసుకున్నాము. ఆ బేస్ చేసుకొని ఈ కేసు డిటెక్ట్ అయిన తర్వాత ఈ కన్ఫెషన్ అన్నీ జరగడం జరిగింది. ఈ అమ్మాయి A2 వాలంటీర్గా కూడా చేస్తుంది, యాక్చువల్లీ వాలంటీర్గా ఉంది. ఇంకొక 2 అటెంప్ట్ కూడా చేసింది ఇంకొక ఇద్దరిని చంపడానికి. అది కూడా మీకు డీటెయిల్డ్గా ఇచ్చాము. కానీ లక్కీలీ వాళ్ళిద్దరు సర్వైవ్ అయ్యారు, అటెంప్ట్ నుంచి సర్వైవ్ అయ్యారు. ఇది అన్నిటికీ మోటివ్ ఏందని చూసానంటే పెద్ద మోటివ్ ఏమీ లేదు. వీళ్ళు జనరల్గా అప్పు తీసుకుంటారు, అప్పుని తిరిగి ఇవ్వకుండా ఉండడానికి. తర్వాత గోల్డ్ చూస్తారు, గోల్డ్. ఈ రెండవది అక్యూజ్డ్ ఉంది, విక్టిమ్ ఉంది నాగమ్మ అని చెప్పేసి, ఆవిడ వడ్డీలకు కూడా పణం ఇస్తుంటాయి యాక్చువల్లీ. సో ఆవిడ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయని ఒక ఐడియా కూడా ఉంది. సో మ్యాక్సిమం ఒక 50,000 60,000, దానికి మించి కూడా దీంట్లో చూసారంటే బెనిఫిట్ ఏమి ఉండదు. కాకపోతే కిల్లింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అంటే చంపడం అనేది జస్ట్ లైక్ దట్, ఒక సైనైడ్ కలిపేసామంటే అయిపోయింది అంతే. వాళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఉండదు, ఎలాంటి డౌట్ రాదన్న కాన్ఫిడెన్స్. ఆ అమ్మాయికి ఉన్న నాలెడ్జ్ అక్కడ ఇంపార్టెంట్, కాన్ఫిడెంట్గా చేయడానికి. సో అంటే ఇది గతంలో కేరళలో కూడా ఇలాంటి ఒక కేసు 6 మర్డర్స్ ఒక అమ్మాయి చేస్తుంది ఓన్లీ ఫ్యామిలీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ 12 years. అది మీరు నెట్ఫ్లిక్స్లో చేస్తారంటే ఒక డాక్యుమెంటరీ కూడా ఉంటాయి. సో అది కాకుండా ఇది ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టామంటే నాకు తెలిసి ఇది కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ లాగా నాకు ఫీల్ అవుతుంది. ఇది ఒక పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ లాగా ఉంటాయి. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నది కూడా అనేది ఇంపార్టెంట్ కేసు లాగా అనిపించింది. తర్వాత మనకి ఇది పర్సనల్గా ఇది ఒక చాలా సాటిస్ఫైయింగ్ కేసు. ఎందుకంటే ఏ క్లూ లేకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఒక 8 daysలో ఇన్వెస్టిగేషన్ ఇది కంప్లీట్ చేసాం. ఈవెన్ దో రిజిస్టర్డ్ జూన్లో అయినా మనం కేసుని టేకప్ చేసి 8 daysలో ఇది కంప్లీట్ చేసాము. సో ఇది నా తరపు నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్. నీకేమి క్లారిటీ కావాలో నేను చెప్తాను. నేను ఇప్పుడు క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఫర్దర్ ఏదైనా క్లారిటీ కావాలంటే నేను చెప్తాను. చెప్పండి. అంతే, కంక్లూడ్ అయిపోయింది. మీకు చెప్పండి. తుఫాన్ దృష్ట్యా భారీ వర్షాలతో ముంపునికి గురైన ప్రజలని ఉద్దేశించి ఆహారం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, మంత్రి వర్యులు నారాయణ అన్నా క్యాంటీన్స్ ఎంతో చక్కగా నిర్వహిస్తున్న హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ అక్షయ పాత్ర అనుబంధ సంస్థ ద్వారా వరద ముంపులో చిక్కుకున్న వారికి ఆహారం అందించాలని నిర్ణయించారు. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలో గల అక్షయ పాత్ర వద్ద శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమంలో మొదటి రోజు 60,000 మంది నుంచి 1,00,000 మంది స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రతిరోజు 2 లక్షల నుంచి 2.5 లక్షల మందికి భోజనాన్ని అందిస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పటి వరకు 10 లక్షల మందికి భోజనం తయారు చేయడం జరిగిందని, అదేవిధంగా ప్రభుత్వానికి మరియు అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు అలాగే మిగతా అధికారులందరికీ సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేయడం సాధ్యమైందని తెలిపారు. ఇక ముందు ఎలాంటి విపత్తు వచ్చినా సరే ఈ అద్భుతమైన కాంబినేషన్ ద్వారా ఎదుర్కోగలమని హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ రీజియన్ అధ్యక్షులు వంశీధర్ దాసు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన సహకరించిన దాతలకి ప్రతి ఒక్కరికి మీడియా ప్రతినిధులకి ధన్యవాదాలు తెలిపారు. యాక్సెప్ట్ చేసి ఫుడ్ని సప్లై చేయటం స్టార్ట్ చేసాం అన్నమాట. ఫస్ట్ రోజు ఆల్మోస్ట్ 1,00,000 మందికి చేయమని రిక్వెస్ట్ వచ్చింది. 60,000 మందికి చేయగలిగాము. సో వెంటనే నెక్స్ట్ డే పొద్దున్న 11 గంటలకి దివీస్ ల్యాబొరేటరీస్ ఎండి గారు డాక్టర్ మురళీకృష్ణ గారు ఈ విషయాన్ని కనుక్కొని మాకు ఫోన్ చేసి మీకు ఎంత సపోర్ట్ కావాలంటే అది సపోర్ట్ చేస్తాము, వరద బాధితుల్లో ఫుడ్ ఫీడింగ్ వరకు మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి చెప్పటము, అది ఎంతో మాకు మనోధైర్యాన్ని ఇవ్వటము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు నిన్నటి వరకు అంటే గురువారం సాయంత్రం వరకు మేము ఆల్మోస్ట్ ఒక 10 లక్షల
ప్యాకెట్లని, ఒక్కొక్క ప్యాకెట్ ఒక 500 గ్రాములు అట్లా ఉంటుంది. సాంబార్ రైస్ అని, కర్డ్ రైస్ అని, పొంగల్ అని, ఉప్మా అని, పులిహోర అని, టమాటా రైస్ అని రకరకాలుగా కుకింగ్ చేసి మన ఈ సెంట్రలైజ్డ్ అక్షయ పాత్ర కిచెన్లో కుక్ చేసి ఈ వరదలో చిక్కుకున్న వారికి పంపిణీ చేయటం జరిగిందనమాట. సో ఈ బేసికల్గా ఇంత దాతృత్వంగా వచ్చి చేసిన మన దివీస్ ఎండి మురళీకృష్ణ గారికి మా యొక్క హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషను, అక్షయ పాత్ర అనుబంధ సంస్థ ఇది, వారు చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా వారి యొక్క సహకారానికి కృతజ్ఞతలు తెలపమన్నారు. సో దానికోసంగా ఈ ఎస్పెషల్లీ ఇట్లాంటి సమయాల్లో అట్లా అంత దాతృత్వంగా వచ్చి ఆల్మోస్ట్ మన స్టేట్లో అంత పెద్ద మొత్తం ఇచ్చింది వీరే అయిండొచ్చు. సో వారు దాతృత్వం చేశారు కాబట్టి వారికి మరి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. హరే కృష్ణ. 10 లక్షల ప్యాకెట్లకి వారే డబ్బులు ఇచ్చారు. సో టోటల్గా ఇప్పటి వరకు మనకి 4,80,00,000 ఇచ్చున్నారండి. సో ఇది మొత్తానికి వారే బాధ్యత తీసుకుంటున్నారు. ఇప్పుడే అయిపోదు కదా, ఇంకా మేము చేస్తున్నాం, చాలా చేస్తున్నాం. సో అది గవర్నమెంట్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేంత వరకు చేయమన్నారు. ఈరోజు కూడా ఆల్మోస్ట్ మనము మార్నింగ్ ఒక 40,000 మందికి పంపించాము. మధ్యాహ్నము నైట్ కలిపి ఆల్మోస్ట్ 1,00,000 మందికి, 1.5 లక్ష మందికి చేయమని మాకు చెప్పారు. సో గవర్నమెంట్ వాళ్ళు ఎన్ని రోజులు చేయమంటే అన్ని రోజులు, రోజుకు ఆల్మోస్ట్ 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు మనము చేస్తున్నాము. ఆ ఫీడింగ్ రెస్పాన్సిబిలిటీ అంతా గవర్నమెంట్ తీసుకుంటుంది. వాళ్ళు ఎంతో చాకచక్యంగా చేస్తున్నారు. సో వాళ్ళకి చాలా అప్రిషియేషన్ చేయాలి. వాళ్ళు అంతా షార్ట్ టైంలో ఇంత పెద్ద చేయటం అనేది మామూలుగా సాధ్యమైన విషయం కాదు. ఆల్మోస్ట్ 1,700 మంది వాలంటీర్స్ని కూర్చోబెట్టి పొద్దున్న 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు ప్యాకింగ్ చేయించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు ఈ రోజుల్లో. సో అది ఇక్కడ జరుగుతుందంటే ఇదంతా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ వరద ప్రాంతాలలో పర్యటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కృష్ణా జిల్లా కేసరపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కేంద్ర మంత్రి. నష్టపోయిన పంటల వివరాలని రైతుల్ని అడిగి తెలుసుకున్న వైనం. నగరంలో వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై ఆరా తీసిన సీఎం. ఫైర్ ఇంజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్ల శుభ్రతని మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశం. వరద బాధితులకి నిత్యావసరాల కిట్లని పంపిణీ చేస్తున్న కూటమి సర్కార్. తొలి రోజు 50,000 కిట్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు. కిట్లో 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంపలు, లీటర్ నూనె ఇస్తున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.